చిందం బాలకృష్ణ, చిలుక ప్రవీణ్ అన్నగారు, మీరు యూ న్యూస్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మీరు రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా? అయితే యూ న్యూస్ పెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. ఆ యూ న్యూస్ పెట్టింది కూడా ఆ రోజు తీన్మార్ మల్లన్న మీద, ఆయన ఛానల్ మీద కొందరు పని కట్టుకొని స్ట్రైక్స్ కొడుతున్నానే ఉద్దేశంతో, ఇంకొక గొంతు ఉండాలి, ఇంకొక వేదిక ఉండాలనే ఆలోచనతోటి నేను ఏర్పాటు చేసిన. అది ఏర్పాటు చేయగానే ఆ రోజే అన్నాడు, ఇదెందుకు పెట్టినాం, మళ్ళా మనం క్యూ న్యూస్ ఉంది, క్యూ న్యూస్ హెచ్డి ఉంది, ఆ క్యూ న్యూస్ స్పోర్ట్స్ ఉంది, క్యూ న్యూస్ మ్యూజిక్ ఉంది, క్యూ న్యూస్ కిచెన్ ఉంది, అంటే వంటగది కూడా, క్యూ న్యూస్ వంటగది కూడా ఒకటి పెట్టుకున్నాం. ఇట్లా 10-15 ఛానళ్ళు ఉన్నది, యూ న్యూస్ ఎందుకు పెట్టినాం అన్నాడు. అప్పుడే అర్థమైంది, వీడు కలవ అంటారు రాబోయే అది. కాబట్టి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తామా లేదా అనేది భవిష్యత్తుని ఇప్పుడే అంచనా వేసేదానికి నేనేం జ్యోతిష్యుని కాదు, లేకపోతే రంగురాళ్ళు అవి అమ్మి ఆస్ట్రాలజర్ను కాదు. కాబట్టి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తెలంగాణ ప్రాంతీయ వాదాన్ని బలంగా వినిపిస్తూ, అదేవిధంగా బహుజన వాదాన్ని బలంగా వినిపించే గొంతుగా మాత్రం చిలుక ప్రవీణ్ నిలబడతాడని మాత్రం చెప్పగలను. ఇటు బహుజనవాదాన్ని, ఎస్సీ బీసీ ఎస్టీల ఐక్యతని, వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ వాటాని, అదేవిధంగా ఇదే బీజేపీ నుండి, కాంగ్రెస్ నుండి తెలంగాణ ప్రాంతానికి పొంచి ఉన్న ముప్పుని ఎప్పటికప్పుడు విప్పి చెప్పడంలో కావచ్చు, ఆ విషయంలో ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడడంలో కావచ్చు, లేకపోతే కొట్లాడడంలో కావచ్చు, ఖచ్చితంగా చిలుక ప్రవీణ్ నిలబడతాడని మాత్రం చెప్పగలను. ఎందుకంటే భవిష్యత్తుని ఇప్పుడే అంచనా వేయలేం కదా, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో చెప్పలేం.